జనసేనలో ఒక పార్టీ విలీనం కాబోతుందా? ఈ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా గట్టిగానే జరుగుతుంది. ఏంటి ఆ పార్టీ? ఒకప్పుడు అదే జనసేనలో కొనసాగిన వ్యక్తి, అదే జనసేన పార్టీ నుంచి విశాఖ పార్లమెంటు స్థానం బరిలోకి దిగిన వ్యక్తి, సిబిఐ మాజీ జేడీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆయన అప్పట్లో కొన్ని రోజులు ఆ పార్టీతో ఉండి జనసేనతో విభేదించి బయటకు వచ్చి సొంతంగా ఆయన ఒక పార్టీని అయితే ప్రారంభించుకున్నారు. జై భారత్ నేషనల్ పార్టీతో ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తారన్నారు. బాండ్లు ఇచ్చి మరి ప్రజల్లోకి వెళ్ళారు. నేను గనక ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే నా మీద కోర్టులో కేసు వేయండి. అయినా సరే ఆయన ఎక్కడ గెలవలేదు. కాకపోతే కొన్ని ఓట్లు అయితే సాధించుకోగలిగారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి యాక్టివిటీ అయితే లేదు. ఒక రకంగా ఆ పార్టీని వదిలేశారా, ఎన్నికల తర్వాత రాజకీయాలే వదిలేశారా లక్ష్మీనారాయణ ప్రస్తుతం ఇది టీవీ ఛానల్లో నిర్వహించే డిబేట్లలో మాత్రం ఆయన వక్తగా అయితే కనిపిస్తున్నారు. రాష్ట్ర జాతీయ రాజకీయాలపై తన విశ్లేషణలు అయితే పంచుకుంటున్నారు. అయితే మాజీ సీఎం జగన్ను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారిగా ఆయనకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు గౌరవం కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ వైసీపీ నుంచి వ్యతిరేకత కూడా ఉన్నాయి. ఆయన నిజాయితీని ఎప్పటికీ తటస్థులు మెచ్చుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ సైతం నిజాయితీకి అధిక ప్రాధాన్యం ఇస్తారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తన జట్టులో మచ్చలేని అధికారులను చేర్చుకున్నారు. ఇదే సమయంలో ఆయన పూర్తిగా అధికారిక విధుల్లో బిజీ అయిపోవడం వల్ల పార్టీని నడపడంలో కొందరిపై ఆధారపడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అయితే పవన్ స్థాయిలో ఇమేజ్ ఉన్నవారు, సరైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసే సామర్థ్యం ఉన్నవారు తక్కువగా ఉండడంతో తన రాజకీయ బృందంలో కొత్త వారిని చేర్చుకోవాలి అనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోసం చర్చ జరుగుతుందట. జనసేనలో ప్రస్తుతం పవన్తో పాటు ఆయన సోదరుడు నాగబాబు, అలాగే మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ చాలా యాక్టివ్గా ఉన్నారు. వీరు నలుగురు కూడా ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు అనేది. పవన్, మనోహర్, దుర్గేష్ మంత్రులుగా ఉండగా నాగబాబు వృత్తిరీత్యా ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటారు. దీంతో రాష్ట్రంలో పార్టీని నడపడంలో కొంతమేర తడబాటైతే కనిపిస్తోంది అనేది. దీని కారణంగా కూటమిలో టీడీపీ తొలి అడుగు సుపరిపాలన అనే కార్యక్రమం చేపట్టిన జనసేన మాత్రం ఆ తరహా కార్యక్రమాలు చేపట్టలేకపోతుంది. అయితే ఇప్పుడు లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు తిరిగి పార్టీలో చేర్చుకొని పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అనే ఒక ప్రచారం ఆలోచన చేస్తున్నారట. అది ఎంతవరకు వాస్తవం తెలీదు. మరి ఆయన వెళ్తారో లేదో తెలీదు. కాకపోతే ఎలాగా ఆయన ఆల్రెడీ ఒక పార్టీ పెట్టుకొని ఉన్నారు కాబట్టి దాని యాక్టివిటీ లేదు కాబట్టి ఆ పార్టీని త్వరలోనే విలీనం చేసే ఆలోచన కూడా చేస్తున్నారు అనేది. కాకపోతే దీనికి సంబంధించి ఇదంతా ఊహాగానాలు ప్రచారమే తప్ప లక్ష్మీనారాయణ గారి దగ్గర నుంచి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ప్రస్తుతం జనసేన జేడీ లక్ష్మీనారాయణ గారి మధ్య సానుకూల వాతావరణం ఉన్న ఇది చర్చల వరకు అయితే ఇంకా వెళ్ళిందా లేదా అనేది. కాకపోతే త్వరలో ఇదైతే జరగబోతోంది, జనసేనలో ఆ పార్టీ విలీనం కాబోతోంది అనే చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. మరి అది వాస్తవా కాదా అనేది చూడాలి.